నమస్కారం. సామాన్యుడు న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను పటిష్టపరిచేలా 2 నెలల్లో సర్క్యులర్ ఎకానమిక్స్ కి సంబంధించి తుది పాలసీని తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. తొలి దశలో రాష్ట్రంలోని 3 ప్రాంతాల్లో సర్క్యులర్ ఎకానమీ పార్కులను ఏడాదిలోగా ఏర్పాటు చేయడంతో పాటు వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో ఆధునిక యంత్రాల వినియోగాన్ని పెంచాలని సూచించారు. ఈ ఏడాది అక్టోబర్ 2 కల్లా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరంతో పాటు మరో 17 కార్పొరేషన్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పూర్తిగా అరికట్టాలని సీఎం స్పష్టం చేశారు. 87 పట్టణ ప్రాంతాల్లో 157 రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. వ్యర్థాల నిర్వహణలో ప్రతిభ కనబరిచే వారికి స్వచ్ఛత అవార్డులు ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. అమరావతిలోని సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సర్క్యులర్ ఎకానమీపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని సీఎం ఆదేశించారు. 90 రోజుల్లోగా రీసైక్లింగ్ చెత్తను వేరు చేయడంపై కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలన్నారు. వ్యర్థాల నుంచి సంపద సృష్టి, వనరుల పునర్వినియోగంపై ప్రధానంగా చర్చించారు. సర్క్యులర్ ఎకానమీ పార్కుల ఏర్పాటుపై మెటీరియల్ రీసైక్లింగ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతిపాదనలను పరిశీలించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విశాఖపట్నంలో నిర్వహించడం నగరవాసుల అదృష్టమని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఆర్కే బీచ్ ఈ నెల 21న నిర్వహించనున్న యోగాంధ్ర వేడుకలపై సహచర మంత్రులు అచ్చెన్నాయుడు, డిబివి స్వామి, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్ కలిసి అధికారులతో విఎంఆర్డీఏ కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ యోగా దినోత్సవాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. సీఎం చంద్రబాబు స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారన్నారు. 5 లక్షల మంది వచ్చేలా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా మార్చేందుకు ముందుకెళ్తున్నాం. ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన గిఫ్ట్ యోగా, అది జీవితంలో ఒక భాగం కావాలి. నగరంలో యోగా దినోత్సవానికి 326 కంపార్ట్మెంట్లు, 2000కు పైగా సీసీ కెమెరాలు సిద్ధం చేశాం. ట్రాఫిక్ సమస్య లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు చేపడుతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ఒక మ్యాట్, టీషర్ట్, ఓఆర్ఎస్ బాటిల్ ఇవ్వనున్నాం. వర్షం వస్తే ఇబ్బంది లేకుండా ఏయూలు ఏర్పాటు చేస్తున్నాం. విశాఖ వాసులంతా యోగా వేడుకల్లో పాల్గొనాలని అనిత పిలుపునిచ్చారు. ఇంటర్నేషనల్ యోగా డేని గౌరవ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు భారతదేశంలోని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎస్పెషల్లీ విశాఖపట్నంలోని చేయడానికి ఈరోజు శ్రీకారం చుట్టడం నిజంగా విశాఖపట్నం ప్రజల అదృష్టం కింద భావించాలి. ఈరోజు యోగా డే, ఇంటర్నేషనల్ యోగా డేని కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని సుమారుగా 5 లక్షల మందితో ఒక యోగాని చేయాలి అని చెప్పేసి ఒక శ్రీకారం చుట్టుకొని దానికి ప్రత్యేకంగా ఒక టీంని కూడా ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. ఎస్పెషల్లీ నిన్న సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఏర్పాట్లను పరిశీలించడానికి, పర్యవేక్షించడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కూర్చొని రివ్యూ చేసి ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించమని చెప్పి అధికారులకి, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దీనిలో భాగంగానే మేము ఈ రోజు 5 లక్షల మందిని టార్గెట్ పెట్టుకున్నామండి. ఇంతకు ముందు ఒక వరల్డ్ రికార్డ్ ఒకటి ఉంది యోగా డేకి సంబంధించి. ఇంతకు ముందు యోగా డే 1,53,000 మందితో చేస్తున్నారు సూరత్ లో. అప్పుడు ప్రధానమంత్రి గారు అటెండ్ అవ్వలేదు. కానీ ఈ రోజు ప్రధానమంత్రి గారు అటెండ్ అవుతున్న ఈ నేపథ్యంలో సుమారుగా 5 లక్షల మందిని మేము టార్గెట్ పెట్టుకున్నాం. కంపల్సరిగా 3,50,000 మందికి పైగా ఈ రోజు ఒకే చోట మనకి యోగా చేయడానికి సిద్ధపడేటట్టుగా ప్రజలందరూ కూడా ముందుకొచ్చారు. ఇందులోని శుభపరిణామం ఏంటంటే రిజిస్ట్రేషన్స్ చేస్తే 2 కోట్ల మందికి పైగా రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. అంటే మేము 2 కోట్లని మేము అనుకున్నాము, 2 కోట్ల మంది పైగా ఈ రోజు రిజిస్ట్రేషన్స్ జరిగినాయి. వాళ్ళందరూ కూడా కొంతమంది స్వచ్ఛందంగా ముందుకొచ్చి యోగా చేయడానికి సిద్ధపడే పరిస్థితులు కూడా కనిపించినాయి. ఈ యోగా డే సందర్భంగా ఒక డిక్లరేషన్ కూడా తీసుకుని ఆంధ్రప్రదేశ్ ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ గా కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేద్దామని నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా. పోలవరం బరకచెర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం లేదని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఈ ప్రాజెక్టుపై ఆయన సచివాలయంలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఏటా గోదావరి నుంచి 3,000 టీఎంసీలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయని ఆయన వివరించారు. ప్రపంచంలోనే ఒక నదిలో ఒకే సమయంలో 50 లక్షల క్యూసెక్కులు ప్రవహించే నది గోదావరి. పోలవరం వద్ద లభ్యమయ్యే గోదావరి వరద జలాలను మాత్రమే ఉపయోగించుకుంటాం. వృధాగా సముద్రంలోకి పోయే నీటిని మాత్రమే బనకచెర్లకు తరలిస్తాం. ఎక్కడా నికర జలాలను వాడట్లేదని స్పష్టంగా చెబుతున్నాం. ఎగువ రాష్ట్రాలకు కేటాయించిన నీటిని వాడుకునే పరిస్థితి లేదు అని ఆయన వెల్లడించారు. 50 సంవత్సరాల చరిత్ర తీసుకుంటే గోదావరి నది నుంచి వృధాగా 3,000 టీఎంసీల నీరు వృధాగా సముద్రంలో కలిసిపోతుంది. అటువంటి వృధాగా సముద్రంలో కలిసిపోయేటువంటి 3,000 టీఎంసీల నీరులో 200 టీఎంసీల నీరు అంటే రోజుకి 200 టీఎంసీల చొప్పున 100 రోజులు 200 టీఎంసీల నీరుని పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు తీసుకురావాలనే ఉద్దేశమే
ఈ ప్రాజెక్టు స్వరూపం అని చెప్పి తెలియజేసుకుంటూ 3 సెగ్మెంట్లుగా దీన్ని మనం నిర్మాణంలో వెళ్తూ ఉన్నాం. మరి ఆ పోలవరం డ్యామ్ నుంచి మన కృష్ణా రివర్ ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఇదంతా కూడా గ్రావిటీ మీదే ఈ ఫస్ట్ సెగ్మెంట్ గా మనం నిర్మాణం చేసుకోబోతున్నాం. అదేవిధంగా ఈ యొక్క కృష్ణా రివర్ నుంచి ఏదైతే 6 లిఫ్టుల ద్వారా బొల్లాపల్లి రిజర్వాయర్ ఏదైతే ఉందో ఇది 2వ సెగ్మెంట్ కింద. 3వది ఈ బొల్లాపల్లి రిజర్వాయర్ నుంచి 3 లిఫ్టులతోటి అదేవిధంగా 2 టన్నెల్స్ తోటి బనకచర్ల ఏదైతే రెగ్యులేటర్ ఉందో అక్కడ వరకు కూడా చేస్తూ ఉన్నాం. బొల్లాపల్లి రిజర్వాయర్ ఉందో అది సహజ సిద్ధమైనటువంటి రిజర్వాయర్. ఆరోపణల మీద ఉన్నటువంటి చూస్తే సాంకేతిక అంశాల మీద కంటే కూడా రాజకీయాల మీదే వారి శ్రద్ధ, దృష్టి, తపన కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి అంతర్గత రాజకీయ పోరు కోసం పోలవరం బనకచర్లను ఉపయోగించుకోవడం ఎంతవరకు సమంజసమో తెలుగు రాష్ట్ర ప్రజల్ని కూడా ఆలోచించమని చెప్పేసి కూడా మీ ద్వారా కోరుతున్నానని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి అనుమతులు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా నిబంధనల ప్రకారమే తీసుకోబడతాయి. దానిలో భాగంగానే ఏదైతే 2025 సంవత్సరం మొన్ననే మే 22వ తేదీనే ఈ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ప్రాథమిక నివేదిక సిడబ్ల్యూసి కూడా సమర్పించడం జరిగింది. ఏదైతే ఆ సిడబ్ల్యూసి మనం సమర్పించినటువంటి ప్రాథమిక నివేదికను ఆమోదించిన తర్వాత ఖచ్చితంగా ఆ డిపిఆర్ ను కూడా ఆ సిడబ్ల్యూసికి సమర్పించడం అవుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాయి. మొన్న మాట్లాడినటువంటి వారు ఎవరైతే ఉన్నారో మరి ఎక్కడ ఏ రకంగా ఆమోదం లేకుండా డిపిఆర్ని ఎట్లా సబ్మిట్ చేస్తామని అంటూ ఉన్నారు. ఏ విధమైనటువంటి అనుమానాలు ఎవరికి అవసరం లేదు. పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎటువంటి నష్టం లేదు. ఇది చాలా క్లియర్ గా అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం. వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎయిర్పోర్ట్ లో పోలీసులు అడ్డుకున్నారు. మద్యం కేసులో ఇప్పటికే సిట్ ఆయనపై లూకౌట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో బెంగళూరు ఎయిర్పోర్ట్ కు చెవిరెడ్డి వస్తున్న సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. ఆయన విజయవాడలోని సిట్ కార్యాలయానికి తీసుకెళ్లనున్నారు. జగన్ పార్టీ పుట్టుకే మోసపూరితమని మాజీ మంత్రి సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యానించారు. జగన్ ను నమ్మి కుటుంబ సభ్యులతో పాటు చాలా మంది నాశనమయ్యారని చెప్పారు. గుంటూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకు జగన్ రావడంపై తీవ్రంగా స్పందించారు. అసలు నాగమల్లేశ్వరరావుకు ఆత్మహత్యకు 100% జగనే కారణమని ఆరోపించారు. జగన్ ఇచ్చిన తప్పుడు సర్వే రిపోర్టులతో ఎన్నికల బెట్టింగ్ లో నాగమల్లేశ్వరరావు 10 కోట్లు పోగొట్టుకున్నారని చెప్పారు. అప్పుల వారి నుంచి బంధువుల నుంచి అవమానాలు భరించలేక ఆయన 2024 జూన్ 9వ తేదీన ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పుడు ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జగన్ రావడం సిగ్గుచేటు అన్నారు. తెనాలిలో గంజాయి బ్యాచ్ రౌడీ సీటర్లను పరామర్శించి జగన్ అబాసుపాలు అయ్యారని గుర్తు చేశారు. ఆయనలో మార్పు రాకుండా ఇలాగే అరాచక శక్తుల్ని పరామర్శించేందుకు వస్తే ఈసారి 11 సీట్లు కూడా రావు అని కన్నా వ్యాఖ్యానించారు. రెడ్డిని నమ్మి పూర్తిగా అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి. బాధాకరంగా ఉంది. ఒక యంగ్స్టర్ ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఒక యంగ్స్టర్ ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి, భార్యలు ఉన్నటువంటి పరిస్థితి, మరి అటువంటి వ్యక్తి, ఎంతో జీవితం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వల్ల మరి చనిపోతే ఇవాళ దాన్ని ఓదార్పు రావటం అంటే నేను చెప్పిన సామెత ఏదైతే ఉంది, రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే దండయటానికి వచ్చినటువంటి పరిస్థితి తప్ప అంతకన్నా ఇంకొకటి కాదు. మొన్న తెనాలి వచ్చాడు. తెనాలి వచ్చి ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు? గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని. అంటే తన ప్రభుత్వంలోనే నార్కోటిక్ కేసులు, రౌడీ షీటర్సు అతనే పెట్టాడు. తన ప్రభుత్వంలోనే పెట్టినటువంటి గంజాయి అమ్మే వాళ్ళని, గంజాయి బ్యాచ్ని, రౌడీ షీటర్లని పలకరించడానికి వచ్చాడు. ఇవాళ చెప్పే ఈ నాగమల్లేశ్వరరావు మీద కూడా 2010లో ఒక క్రైమ్ ఉంది, 50/2010. అలాగే క్రైమ్ నెంబర్ 169/2010
2022 ఇతని మీద కూడా 2 క్రైమ్లు ఉన్నాయి. ఊళ్ళో ఇతని వల్ల ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. పైగా నేను అడుగుతున్నాను, ఇతను చనిపోయింది జూన్ 9వ తారీఖున, ప్రభుత్వం ఏర్పడింది జూన్ 12న. అంటే ఇంకా ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఏర్పడక ముందే ఇతను ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. అప్పటికి పోలీస్ అధికారులు, మీరు అపాయింట్ చేసినటువంటి పోలీస్ అధికారులు ఉన్నారు. ఏ విధమైనటువంటి పోలీస్ హెరాస్మెంట్ జరిగినటువంటి పరిస్థితి కాదు. 2 పార్టీలని కూర్చోబెట్టారు. ఇరు పార్టీలు బైండ్ ఓవర్ చేసుకొని బయటకు వచ్చి వాళ్ళ తండ్రి అప్పుల బాధ అప్పులో. జగన్ పల్నాడు జిల్లా పర్యటనకు ఒక్కరోజు ముందే వైసీపీ కౌన్సిలర్లు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. 4 కౌన్సిలర్లు వైసీపీని వీడి టీడీపీలో చేరారు. సత్తెనపల్లి మున్సిపాలిటీలో వైసీపీకి చెందిన 4 కౌన్సిలర్లు ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ సమక్షంలో టీడీపీ కండువాలు కప్పుకున్నారు. గుంటూరులోని కన్నా నివాసంలో మంగళవారం ఈ కార్యక్రమం జరిగింది. జగన్ ప్రవర్తన నచ్చక వైసీపీ కౌన్సిలర్లు సింగం పద్మావతి, తోట వెంకట సుధారాణి, కాకుమాను రవి, శెట్టి ఆనంద్తో పాటు మాజీ కౌన్సిలర్ వెంకటేశ్వరరావు టీడీపీలో చేరినట్లు వెల్లడించారు. వార్డు కౌన్సిలర్ శ్రీ శెట్టి ఆనంద్ గారు. మధ్యలో ఉంటారు. తల్లికి వందనంపై వైసీపీ విష ప్రచారం ఆపకపోతే ప్రజలే తగిన రీతిలో బుద్ధి చెబుతారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి హెచ్చరించారు. స్కీముల పేరుతో స్కాములపై పాల్పడిన వైసీపీకి విమర్శించే అర్హత ఎక్కడిదని ప్రశ్నించారు. గుంటూరులోని తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికలు ఇచ్చిన హామీలని కూటమి ప్రభుత్వం అమలు చేసి ప్రజల మన్ననలు పొందుతోందని చెప్పారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమ్మ ఒడి పిల్లలందరికీ ఇస్తామని చెప్పి కుటుంబంలో ఒక్కరికే పరిమితం చేశారని గుర్తు చేశారు. చివరి ఏడాది అసలు ఇవ్వనే లేదన్నారు. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న కూటమి ప్రభుత్వం తల్లికి వందనం అమలు చేస్తుందని చెప్పారు. తల్లికి వందనంలో ప్రతి ఒక్క బిడ్డకి ఈరోజు 4 ఉంటే 4 పిల్లలకి కూడా 15,000 రూపాయల చొప్పున ప్రతి ఒక్క పిల్లలకి వేయడం జరిగింది. ఎంతో అవహేళనగా చూసిన ఈ పథకాన్ని ఈరోజు చాలా అత్యద్భుతంగా ఇచ్చిన మాట ప్రకారమే ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. మరి చాలామంది నోళ్ళు మూసుకున్నాయనే నేను భావిస్తూ ఉన్నాను. కానీ దీన్ని ఎలాగ కించపరచాలి, అయినా కూడా దీని మీద ఏ రకంగా బురద జల్లాలి అనే ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నాము. పథకాల్లో కోతలు లేదంటే పథకాల్లో నిబద్ధత ఏ రకంగా జరిగిందో గత 5 సంవత్సరాల్లో గత పాలకుల వైఖరిని మనం అందరం చూసాము. అయితే అదే ధోరణితో అంతకంటే ఎక్కువ ఆలోచించలేని పరిపక్వతతో ఈరోజు ఆ ప్రభుత్వాల యొక్క నాయకులందరూ కూడా విషం జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎంతో ఆనందంగా తల్లిదండ్రులు ఈరోజు ఉన్న పరిస్థితుల్ని దాన్ని గుడ్డిగా గమనించకుండా వీళ్ళు కళ్ళు మూసుకొని విష ప్రచారానికి ముందుకు వెళ్తూ ఉన్నారు. డబ్బులు అనేవి నారా లోకేష్ గారి జోబులోకి వెళ్ళిపోతున్నాయి అని చెప్పి ఈరోజు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. చాలా చాలా బాధాకరం ఈ విషయము. మరి ఇచ్చిన హామీ ప్రకారం 4 పిల్లలు 6 పిల్లలు ఉన్నా కూడా ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఈరోజు అందరికీ వేయడం, నిష్పక్షపాతంగా తల్లి ప్రేమని అదే విధంగా కనపరిచే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది అని అంటే ఎంత నిబద్ధత గల ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది అని మనం ఒకసారి ఆలోచించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఎప్పుడు కూడా అభివృద్ధి మీద, సంక్షేమం మీద, అదేవిధంగా ఒక నిజమైన పరిపాలన మీద మాత్రమే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక భరోసా. కాబట్టి ప్రజలు ఏ తీర్పు అయితే ఇచ్చారో, ఏదైతే ఆమోదం పలికి ఈరోజు రాష్ట్రంలోకి తెచ్చుకున్నామో దానికి అనుగుణంగానే ప్రతి హామీతో ముందుకు వెళ్తూ ప్రజల యొక్క ఆదరాభిమానాలు విశేషంగా పొందుతూ ముందుకు వెళ్తూ ఉన్నాము. రానున్న కాలంలో కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికే మద్దతు తెలిపేలాగా ఈరోజు పరిపాలన వైఖరిని మేము కనబరుస్తూ ఉన్నాము. చాలా సంతోషంగా ఉంది. మరి ఎక్కడైనా లోటుపాట్లు జరిగినప్పటికీ కూడా వాటన్నిటినీ సరిదిద్దుకుంటూ ఈరోజు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఇలాంటి నేపథ్యంలో
ఇంకా ఏదైనా వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునే ప్రయత్నం కావచ్చు, ప్రభుత్వాన్ని కించపరిచే వైఖరి కావచ్చు, మరి వాళ్ళకి అలవాటైపోయిన ఒక ధోరణి కావచ్చు, దానివల్ల చేస్తున్న ఈ నిందారోపణలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది ఉండదు, తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాము. ఈరోజు ఓపెన్ ఛాలెంజ్గా సవాలు కూడా విసిన పరిస్థితి కనపడతా ఉంది. నిరూపించిన క్రమంలో ప్రతి ఒక్కరం కూడా రాజీనామా చేస్తాము అని చెప్పి చెప్పడం కూడా జరిగింది. సో ఇలాంటి ధైర్య సాహసాలతో చాలా నిబద్ధతతో ముందుకెళ్తున్న ప్రభుత్వాన్ని ఎవరు వేలువెత్తి చూపించే పరిస్థితిగా మాత్రం ఉండదు అని చెప్తూ ఈ యొక్క సూపర్ 6 భాగంలో ఒక పథకాన్ని ఇంత చక్కగా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా సంతోషిస్తూ పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ సాగిస్తున్న మారణ హోమాన్ని తీవ్రంగా ఖండిస్తూ వామపక్ష పార్టీలు గుంటూరు పాత బస్టాండ్ సెంటర్ వద్ద శాంతి కోసం నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈ కార్యక్రమంలో సిపిఐ, సిపిఎం, సిపిఐ, రెడ్ స్టార్ పార్టీలు పాలుపంచుకున్నాయి. ఈ సందర్భంగా పార్టీ నాయకులు యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ శాంతి కోసం నినాదాలు చేశారు. ఈ మేరకు వామపక్ష పార్టీ నేతలు జంగల అజయ్ కుమార్, కె నరణీకాంత్ మాట్లాడుతూ గాజాలో జరిగిన దాడుల్లో ఇప్పటి వరకు 55,000 మందికి పైగా పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రులు, పాఠశాలలు, శరణార్థుల ఆశ్రయాలపై దాడులు మానవత్వానికి విరుద్ధమన్నారు. ఇది జాతి నిర్మూలనకే సంకేతమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలు ఈ యుద్ధాన్ని ఆపేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సిపిఐ రెడ్ స్టార్ పోలిట్ బ్యూరో సభ్యులు మన్నవ హరిప్రసాద్, ఏఐటీసీ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణమూర్తి, మేడా హనుమంతరావు, ఆకిటి అరుణ్ కుమార్, జంగాల చైతన్య, సిపిఎం నేతలు దండా లక్ష్మీనారాయణ, ముత్యాలరావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. ఇజ్రాయెల్ పాలస్తీనాపై చేస్తున్నటువంటి అమానవీయమైనటువంటి దాడి దుర్మార్గమైనటువంటిది. ఇవాళ ఐక్యరాజ్య సమితి చెప్పినప్పటికీ పెడచెవిన పెట్టి పాలస్తీనాని ప్రపంచ పటంలో లేకుండా చేయాలనేటటువంటి తలంపుతోటి ఇప్పటికే పాలస్తీనాలో ఉన్నటువంటి అత్యధిక భూభాగాన్ని ఆక్రమించుకోవడం అనేది జరిగింది. ఇప్పటికే ఇజ్రాయెల్ దాడుల్లో పాలస్తీనా పౌరులు 55 లక్షల మంది చనిపోవడం జరిగింది. వీరిలో మహిళలు, పిల్లలు అత్యధికులుగా ఉండటం గమనార్హం. ప్రార్థనా మందిరాలు, స్కూల్స్, కాలేజీలు వీటిని లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తూ ఉన్నారు. ఈ మధ్యనే ట్రంప్ ప్రకటించాడు ఇజ్రాయెల్ని కూడా పటంలో లేకుండా చేస్తామని. ఇది మతమెక్కినటువంటి ఫ్యాసిజానికి అద్దం పడతా ఉన్నది, ప్రపంచ సామ్రాజ్యవాదానికి అద్దం పడతా ఉన్నది. ఇవాళ ట్రంప్ చర్యల వల్ల, నరేంద్ర మోడీ లాంటి వారి మెతక వైఖరి వల్ల మూడో ప్రపంచం యుద్ధం వచ్చేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో యుద్ధం వద్దు, శాంతి ముద్దు అని నినదిస్తూ పాలస్తీనా ప్రజలకు సంఘీభావంగా దేశవ్యాప్తంగా 9 వామపక్ష పార్టీలు ఈ రోజున దేశవ్యాప్తంగా పాలస్తీనాకి సంఘీభావంగా ఇజ్రాయెల్ యొక్క దాష్టీకానికి వ్యతిరేకంగా ఈ నిరసనలు చేస్తూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఆలోచించి అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి పూర్తి భిన్నంగా యుద్ధోన్మాదిగా ఉన్నటువంటి ఇజ్రాయెల్కి అండగా నిలబడతా ఉంది. ఇది లౌకిక స్ఫూర్తికి, అలీన విధానానికి పూర్తిగా విరుద్ధమైంది. ఇది యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహించేదిగా ఉంది. అందుకని దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈరోజు ఐక్యరాజ్య సమితిలో ఇండియా పాకిస్తాన్ మధ్య కాశ్మీర్ సమస్య వస్తే ఐక్యరాజ్య సమితి భారత్కు అండగా నిలబడింది. అలానే పాలస్తీనాకు ఇజ్రాయెల్కి మధ్య సమస్య వస్తే ఐక్యరాజ్య సమితి పాలస్తీనాకు అండగా నిలబడింది. అలాంటి పాలస్తీనాకు భారత ప్రజలందరూ అండగా నిలబడాల్సిన బాధ్యత ఉంది. అందుకనే ఈ యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్కి, దాన్ని ప్రోత్సహించినటువంటి అమెరికాకి వ్యతిరేకంగా భారత ప్రజలందరూ పాలస్తీనా ప్రజలకు అండగా నిలబడాలని చెప్పి కోరుతా ఉన్నారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పల్నాడు జిల్లా పర్యటన ఖరారైంది. బుధవారం సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాలెంకు ఆయన వెళ్లనున్నారు. పోలీసుల వేధింపులతో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ నేత ఉప సర్పంచ్ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించనున్నారు. అనంతరం నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా వైఎస్ జగన్ బుధవారం ఉదయం తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం రెంటపాలెం చేరుకుంటారు. అక్కడ కోరకుంట్ల నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మధ్యాహ్నం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు అని వైసీపీ కేంద్ర కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. రేపు
మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గానికి రెంటపాల గ్రామానికి ఈ రెడ్ బుక్ రాజ్యాంగానికి ఈ రెడ్ బుక్ పాలనకి పోలీసుల వేధింపులకు తట్టుకోలేక ఒక 38 సంవత్సరాల వయసున్నటువంటి నాగమల్లేశ్వరరావు అనేటువంటి యువకుడు పోలీసులు వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని అది గత ఏడాది జరిగినటువంటి ఇన్సిడెంట్. మరి సంవత్సరం అయింది. ఆ కుటుంబము ఉన్నటువంటి బాధని వాళ్ళ యొక్క భావాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి వినిపించి వారు గుర్తుగా ఆ అబ్బాయి గుర్తుగా ఆ గ్రామంలో ఒక విగ్రహాన్ని ఏర్పాటు చేసుకుని దానికోసము దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబ సభ్యులు కలిసి మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వచ్చి ఆ కుటుంబానికి భరోసాగా అండగా ఉంటూ మరి ఆ విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు గాని ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో అందరికీ కూడా తెలుసు. ఏవో పర్మిషన్స్ పేరుతో ఇంకేవో అడ్డంకులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అనేక ఆంక్షలు విధించి వచ్చే పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయాలని రీసెంట్ టైమ్స్ లో పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజాదరణ లభించింది. చాలా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మద్దతు దొరుకుతుంది. ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు అవన్నీ కూడా ఆ బాధతో ఇవాళ జరుగుతున్నటువంటి మోసాలు ఇవన్నీ చెప్పుకునేందుకు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారైతే మనకు ఏ విధంగా ప్రశాంతంగా ఉండేవాళ్లమో మరి ఈ రోజున ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు తట్టుకోలేక అందరూ కూడా రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈ రోజు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా న్యాచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. మరి ఆయన వస్తున్నాడు అంటేనే ఎవరు ఏమి ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. న్యాచురల్ గా జనం అనేది ఈజ్ అ క్రౌడ్ పుల్లర్. పోలీసుల వేధింపులు భరించలేకే నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబానికి భరోసా ఇవ్వడానికి తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వస్తారని వైసీపీ నేతలు కుండ బద్దలు కొట్టారు. వైఎస్ జగన్ రెంటపాళ్ల పర్యటన అనుమతి కోసం మంగళవారం నరసరావుపేటలో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం వాళ్ళు మీడియాతో మాట్లాడారు. జగన్ అంటే జనం, జనం అంటేనే జగన్. ఆయన వస్తున్నారంటే జనం ఆగరు. కానీ జగన్ వస్తున్నారని పోలీసులు రకరకాలుగా వేధిస్తున్నారు. జగన్ పర్యటనను విఫలం చేయడానికి కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తుంది. అయినా వైఎస్ జగన్ బుధవారం పల్నాడుకు రావటం ఖాయం. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లలో పర్యటించడం ఖాయమని వైసీపీ నేతలు విడుదల రజని, కాసు మహేష్ రెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఒక 50 మందినే పర్మిట్ చేస్తాం, అలాగైతేనే 100 మంది. నేను అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే స్థాయి ఒక సర్పంచ్ స్థాయి పోతేనే పరామర్శకి ఆ గ్రామంలో 100 మంది వస్తారే, మరి రాష్ట్ర నాయకుడు మాస్ లీడర్ అయిన జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఆపగలుగుతామా ఎవరివన్నా? అయినా మేము మాట ఇచ్చాం అందరూ నాయకులు సార్, వాస్తవంగా మేము అందరూ కార్యకర్తలు రావాలి, జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలి అంటున్నారు. మేము మొన్నటి వరకు మా నియోజకవర్గాల్లో పోనీలే కార్యకర్తల వరకు తలా ఒక 50 వెహికల్స్ 100 వెహికల్స్ పెట్టి తీసుకెళ్దాం నియోజకవర్గాల నుంచి అనుకున్నాం. కానీ మీరు సెక్యూరిటీ ప్రాబ్లం అంటున్నారు, మీ నాయకుడికి ఆపద రావచ్చు అంటున్నారు, వెహికల్స్ ఆపేయమంటున్నారు. అంటే ఎస్ మేము మాటిస్తాం, ఒక్క వెహికల్ కూడా పెట్టము. మాకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి రావటం, ఆ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించటమే మాకు ముఖ్యం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చనిపోయిన కుటుంబానికి పరామర్శించడానికి కూడా రాకూడదా ఈ రాష్ట్రంలో? అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి గారు, ప్రజాదరణ గల నాయకుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు పల్నాడు జిల్లాలోకి రానివ్వకుండా అడ్డుకోవాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వం కుట్ర ప్రకారం నడుస్తూ ఉంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు చనిపోతే చనిపోయిన కుటుంబాన్ని కూడా పరామర్శించడానికి వీల్లేదు అని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈరోజు ఈ రాష్ట్ర అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. ఖచ్చితంగా ఇది తప్పు, ముమ్మాటికి తప్పు. చనిపోయిన కుటుంబాన్ని ఎవరైనా, రాజకీయాల్లో ఉన్నోళ్ళు ఎవరైనా సరే పరామర్శించడానికి వెళతారు. అది మన హిందూ
ధర్మం ప్రకారం జరుగుతూ ఉంది. నాగమల్లేశ్వరరావు మన కాన్స్టిట్యున్సీలో మన రాష్ట్రంలో రెడ్ బుక్ పాలనకి మొట్టమొదటిగా బలైన వ్యక్తి. ఎలక్షన్స్ కౌంటింగ్ రోజు అతన్ని ముందుగా తీసుకెళ్లి స్టేషన్లో పెట్టి ఒక రోజంతా అక్కడ ఉంచి చిత్రహింసలు పెట్టి వాళ్ళ కన్న కూతురు ఫోన్ చేసినా మాట్లాడలేని స్థితిలో పెట్టి తన్ని మరుసటి రోజు వదిలిపెడుతూ నువ్వు ఊరు వెళ్తే బాగుండదు, మళ్ళీ కేసు పెట్టి లోపల పెడతామని భయపెట్టి అతన్ని గుంటూరు పంపించడం జరిగింది. దానికి అతను కుర్ర వయసు తనతో తట్టుకోలేక 6వ తారీఖు విషం దాటడం పురుగు మందు దాటడం జరిగింది. ఆ తర్వాత హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ పోరాడి మరణించడం జరిగింది. దానికి అప్పుడు జరిగిన సంఘటనని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పగా ఇప్పుడు సంవత్సరం అవుతుంది కాబట్టి సంవత్సరానికి వస్తామని చెప్పి ఆయన మాట్లాడటం, దానికి ఖచ్చితంగా ఆయన చివరి కోరికని వాళ్ళ నాన్న చెప్పడం. నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య ఘటనలో తొలి ముద్దాయి జగన్ అని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రోత్సహించకపోతే బెట్టింగ్ లో నాగమల్లేశ్వరరావు ఆస్తులు కోల్పోయేవారు కాదు. ప్రభుత్వ వేధింపులతో నాగమల్లేశ్వరరావు చనిపోయారని అసత్య ప్రచారం చేశారు. వైసీపీ నాయకత్వ ప్రేరణ వల్లే అతను ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అది ముమ్మాటికి జగన్ ప్రేరేపిత హత్యే. ప్రభుత్వం ఏర్పడక ముందే వేధింపులంటూ ప్రచారం చేశారు. రాజకీయ శవయాత్రకు జగన్ తెరతీశారు. ఇప్పటికైనా జగన్ వైఖరి మార్చుకుని ప్రజల తీర్పును స్వీకరించాలని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. పర్యటనలు ప్రజల కోసం కాదు, ఆయన ప్రజల మీద దండయాత్ర చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. సత్తెనపల్లి పర్యటన దేనికోసం, ఎందుకోసం అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఎందుకంటే నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రెంటపాళ్ల గ్రామానికి ఉప సర్పంచ్. రెంటపాళ్ల గ్రామం తెలుగుదేశం పార్టీకి బలమైన గ్రామం అది. మరి ఆ గ్రామంలో ఆ రోజున్న వైకాపా పార్టీ తరఫున ఉప సర్పంచ్ గా ఉన్న వ్యక్తి, ఆయన ఆత్మహత్య కారణం ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల సందర్భంగా తాడేపల్లి ప్యాలెస్ నుండి నాయకులకి అందరికీ మెసేజ్లు పంపించి తిరిగి మనం అధికారంలోకి వస్తున్నాం అని చెప్పి అసత్యాలు చెప్పి ప్రోత్సహించి బెట్టింగులు కాయించటం మూలాన ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఆయన కోట్లాది రూపాయలు డబ్బులు పోగొట్టుకున్నాడనేది జగమెరిగిన సత్యం. బెట్టింగ్లో పాల్గొని ఉన్న ఆస్తిని కోల్పోతే దిక్కుచోచక ఆత్మహత్యానికి పాల్పడితే ప్రభుత్వానికి ఏంటి సంబంధం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి చనిపోయింది జూన్ 9వ తారీఖున. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేశారు? జూన్ 12 అనుకుంటా. అంటే ఆయన ఆత్మహత్య చేసుకునేదానికి అసలు ప్రభుత్వమే లేదు, ప్రమాణ స్వీకారమే చేయనప్పుడు అసలు ప్రభుత్వ వేధింపులు అనే ప్రశ్న ఎక్కడ వస్తుంది? ఆయన ఇవాళ ఒక రాజకీయానికి శవయాత్రకి తెరదీశాడు. ఈ హత్య ముమ్మాటికి జగన్మోహన్ రెడ్డి ప్రేరేపిత హత్య. దీనికి ప్రధాన ముద్దాయి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తారు. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.